ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి? మేషరాశి వారికి చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే మీ బుద్ధిబలం కూడా చాలా అనుకూలిస్తుంది. ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు విందు వినోదాలు మిత్రులతో కలిపి ఈ రోజున చక్కగా ఓ రోజును సద్వినియోగపరుచుకోవడానికి అవకాశాలు, విద్యార్థులకి మంచి క్రియేటివిటీ పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం ఈ రోజుని భావించవచ్చు. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున తోబుట్టువులతో కలిసి ఎక్కువగా ఖర్చులు చేసుకోవడం, అంటే మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది, వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే మీ యొక్క మిత్రులతోనూ సంతానంతోనూ కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ దాన్ని మీ సామర్థ్యంతో ఆ ఖర్చుల్ని అదుపు చేసుకుంటూ అవసరమైనంత మేర ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వాతావరణం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం, ఎక్కువ శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. మిథున రాశి. ఇక మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల్లో విజయం సాధిస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎదురు చూసిన ఫలితాలని పొందడం అనేది, చిన్ననాటి మిత్రుల్ని కలవడం, అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో సంతోషంగా పాల్గొనడం అనేది, వ్యక్తుల యొక్క సహచర్యం అనేది లభ్యమవడం అనేది, అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే బంధువులతో ఈ రోజున టెలిఫోనిక్గా మాట్లాడుకోవడం అనేది, అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మొదలైన వాటి గురించి చర్చలు చేయడానికి, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా ఒకటి భావించవచ్చు. చక్కగా మృదువుగా మాట్లాడి అనుకున్న పనులలో అనుకున్న విజయాలు సాధిస్తారు.